అఫ్జల్ సాగర్ నాలాను హైడ్రా కమిషనర్ రంగనాథ్, కలెక్టర్ హరిచందన పరిశీలించారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన రంగనాథ్ వారికి ధైర్యం చెప్పారు. అర్జున్, రాము గల్లంతై 12 గంటలు గడిచినా ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ టీం ఆధ్వర్యంలో మూసీలో గాలింపు కొనసాగుతోంది. అందరూ కూడా నాళ్ళల్లో కట్టారు. బట్ ప్రధానంగా ఒక దగ్గర సమస్య చాలా తీవ్రంగా ఉంది. అంటే ఒక బిల్డింగ్ దగ్గరగా రాగానే మొత్తం వాటర్ ఫ్లో చాలా స్లో అవుతుంది. అది మొత్తం ఎందుకంటే కరెక్ట్గా నాలాలో కట్టేశారు. కట్టంతో వాటర్ స్పీడ్గా వచ్చిన వాటర్ అక్కడ రైట్ యాంగిల్స్లో అంటే 90 డిగ్రీస్లో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ స్లో అవడంతో మొత్తం వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా లెవెల్ పెరుగుతుంది. అంటే మునిగేటటువంటి లెవెల్ ఇంకా హైట్ పెరుగుతుంది అనమాట. 3 అడుగులు ఉందనుకోండి, ఎక్కువ వర్షం పడితే కనుక 5 అడుగులు కూడా మునిగిపోవచ్చు, ఇంకా వర్షం పడితే 6 అడుగులు మునిగిపోవచ్చు. సో ఈ ముందు ఏదైతే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయో అటువంటి ఇల్లులు బహుశా ఇక్కడ 4-5 ఉన్నాయి. అన్నింటినీ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాళ్ళలో కట్టిన ప్రతివాడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని వీలైనంత వరకు డ్యామేజ్ని చాలా తక్కువ చేసుకుంటూ వారికి కూడా కలెక్టర్ గారు చెప్తారు, వారికి కూడా కంపెన్సేషన్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో బట్ ఏంటంటే మనం అందరినీ తీస్తామని ఇందాక కొంతమంది మహిళలు భయపడుతున్నారు. ఇది వచ్చేసి అన్ని మొత్తం నాళాల్లో ఉన్నటువంటి అన్నింటినీ తీస్తారని. అన్నీ తీయం. ఫస్ట్ మేము ఇప్పుడు కావాల్సిన సమస్యకి పరిష్కారం ఎంతవరకు కావాలో ఆ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు స్టడీ చేస్తారు. దీనికి సంబంధించిన అందరు అధికారులు కూడా మేము స్టడీ చేసి ఈ 2-3 రోజులని, అంటే దీనికి ఎక్కువ రోజులు కూడా ఏముండదు, పరిష్కారం మీకు 1 వీక్లో ఇక్కడ కనపడుతుంది అనమాట. 1 వీక్లో చేస్తాము. చేసి ముందు వాటర్ ఎంత వచ్చినా కానీ సజావుగా వెళ్ళి ఈ తర్వాత నుంచి ఒక 50 మీటర్ల తర్వాత మంచి విడుతున్న నాలా వస్తున్నది. అక్కడికి వెళ్తే కనుక 50 మీటర్లే ప్రాబ్లం ఉన్నాయి. ఈ 50 మీటర్లు మనం కనుక అడ్రస్ చేస్తే కనుక దాదాపు ఈ ప్రాంతం నుంచి మనం చాలా ముంపుని మనం తగ్గించవచ్చు అనమాట. వాళ్ళకు కూడా అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు ఈవెన్గా మీరు ఇక్కడ చూస్తే ఒకటి నాలా మీదకి వచ్చింది, ఒకటి కొంచెం బ్యాక్ ఉంది. సో ఇలాగా మీరు రిస్కీ ప్లేసెస్లో కట్టుకుంటే కూడా ప్రాబ్లం అవుతుంది. సో మనం కూడా జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ప్లస్ ఇవి ఏదైనా పడిపోయిన హెవీ ఎక్విప్మెంట్, ఇప్పుడు చాలా మంది మ్యాట్రెస్లు వేస్తుంటారు, లేకపోతే ఫర్నిచర్ నాలాస్లో వేసేస్తూ ఉంటారు పాతవి. ఇలాంటివన్నీ కూడా మీకు జిహెచ్ఎంసీలో బల్క్ ట్రాష్ కలెక్టర్స్ ఉంటుంది, అది తీసుకొని వాటికి ఇవ్వండి తప్ప ఇలాగ ఉంది కదా అని నాలాలో వేసేస్తే మనకి నాలా బ్లాకేజెస్ ఎక్కువ అవుతాయి, దానివల్ల ప్రాబ్లమ్స్. నిన్న హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి గల్లంతైన 2 ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా మూసీ నదిలో గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. 13 గంటలు గడిచినా ఇంకా వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. అర్జున్, రాము గల్లంతై 12 గంటలు గడిచినా వారి ఆచూకీ ఇంకా లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. అయితే పరిస్థితిని సమీక్షించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇమీడియట్గా 1 వీక్లో ఏదైతే చేయాలో ఆ చర్యలు చేపడతామంటూ కూడా చెప్పారు. ఏదైతే వాటర్ ఫ్లోకి అడ్డంకిగా మారాయో వాటన్నింటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తామని, హ్యూజ్ లెవెల్లో కాకపోయినా ఇమీడియట్గా సొల్యూషన్ ఉండేలాగా 1 వీక్లో సొల్యూషన్ ఉండేలాగా చర్యలు చేపడతామంటూ కూడా హైడ్రా కమిషనర్ అక్కడ పరిశీలించిన తర్వాత మాట్లాడడం జరిగింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఇక్కడ అఫ్జల్ సాగర్ నాలా వద్ద పరిశీలించినటువంటి రంగనాథ్ హైడ్రా కమిషనర్, అదేవిధంగా కలెక్టర్ హరిచందన ఇద్దరు కూడా పరిశీలించారు. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయనేటువంటి అంశాలను చూశారు. ప్రధానంగా నాలాలోకి చొచ్చుకొచ్చి జరిగినటువంటి నిర్మాణాలు వాటిపైన కొంత తాము చర్యలు తీసుకుంటామన్నట్టుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అందులోకి వాళ్ళు వెళ్ళడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే ఈ నాలా అంతా కూడా మొత్తం పైనుంచి భారీగా ఇటు మాస్టర్ ట్యాంక్ నుంచి ఈ వరద అంతా కూడా వస్తుంది. ఆ వరద అంతా కూడా పూర్తిగా ఇందులోకి వచ్చినటువంటి తరుణంలోనే ఈ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఆ వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు నేరుగా అందులోకి దిగడం, అక్కడ తమ వస్తువులను తీసుకోవడానికి వాళ్ళు అందులోకి దిగడం కారణంగా ఈ ప్రమాదానికి గురి అయ్యారు అన్నట్టుగా
రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పైభాగంలో ఒక నిర్మాణం చాలా హడ్డిల్గా ఉంది. ఈ వరద నీటి అందులోకి పోకుండా ఇక్కడ ఈ బస్తీలోకి రావడానికి ప్రధానంగా హడ్డిల్గా మారినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టు వెంటనే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులతో త్వరలో ఒక క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ఏ నిర్మాణాలను తొలగించాలి అనేది మాత్రం మేము ఫైనలైజ్ చేస్తాం. మొత్తం నిర్మాణాలను ఇక్కడ ఉండేటువంటి అన్ని నిర్మాణాలను కూలగొడతామని ఎవరు కూడా భయపడొద్దు. కేవలం వర్షం నీళ్లు వెళ్ళడానికి హడ్డీలుగా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తామని కూడా రంగనాథ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ హరిచందన కూడా ఇక్కడ ప్రభుత్వం నుంచి ఒకరొకరికి 5 లక్షల చొప్పున మేము చెల్లిస్తాం. అయితే పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటి వరకు గల్లంతైనటువంటి వారి వివరాలు కానీ అలా బాడీలు కానీ లభ్యం కాలేదు కాబట్టి ఆ తర్వాత చర్యలు తీసుకుంటాం. వాటి వివరాలు వచ్చిన తర్వాత తమ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిచందన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇలాంటి నాలాలు చాలా ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో సమస్యాత్మకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్యాత్మకంగా మారినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి వీలైనంత వేగంగా ఆ సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా తక్కువ టైంలో రిలీఫ్ ఇచ్చేటువంటి పనులను అప్పటికప్పుడు తాత్కాలికంగా చేసేటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో ఆ చర్యలన్నింటినీ కూడా మేము తీసుకుంటామని కలెక్టరు అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇద్దరు కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ విధంగా 3 గల్లంతయ్యారు. ఇంకొక 2 మరణించినట్టుగా కూడా తమకు సమాచారం అందుతుందనేది హైడ్రా కమిషనర్ చెప్పారు. ప్రధానంగా చూస్తే హైదరాబాద్ నగరంలో నాలాల్లో పూడికెతీత పనులు ఒకవైపు సక్రమంగా లేకపోవడం, మరొక వైపు నాలా సేఫ్టీకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఒక కారణంగా మనం చూడవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో నాలాలు చాలా చిన్నగా ఉన్నాయి. తక్కువ టైంలో భారీ వర్షం పడితే ఈ సమస్య ఎక్కువగా అవుతుంది. దానివల్లే అనేక మంది వరద ఉధృతిలో కొట్టుకుపోవడం కానీ అదేవిధంగా ఇబ్బందులు పడడం కానీ ఇళ్లలోకి నీళ్లు రావడం కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని సమస్యలపైన కూడా తాము ఫోకస్ చేస్తామని కమిషనర్ అదేవిధంగా హైడ్రా కమిషనర్ అదేవిధంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాముడు ఇప్పుడు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా వాళ్ళు గల్లంతైన దానికి రీజన్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో వాటర్ లెవెల్ అదే అనుకోవచ్చా, మ్యాన్ హోల్ అనుకోవచ్చా, రీజన్ ఏం చెప్తున్నారు? ఎస్, ప్రధానంగా మనం చూస్తే నాలా పరిసర ప్రాంతాల్లో వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు ఇమ్మీడియట్లీగా వరద ఉధృతి చాలా ఎక్కువగా వస్తుంది. ఆ వరద ఉధృతి ఉన్నప్పుడు పబ్లిక్ కొంత జాగ్రత్తగా ఉండాలి, కొంత కాషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం పబ్లిక్ వైపు నుంచి కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పవచ్చు. ఆ పబ్లిక్ కొంత చూసుకొని వెళ్ళి ఉంటే ఆ విధమైనటువంటి సమస్యలు ఉండకపోతుండే ఒకటి. రెండవది నాలాలకు సంబంధించి ఎక్కడైనా పొంగి పొర్లుతున్నప్పుడు అటువైపు వెళ్ళొద్దు అని స్థానికంగా పనిచేసేటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది అంటే హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ కొంత జాగ్రత్తలు పాటించాలి అని అక్కడ కాషన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ ఈ 2 కూడా జరగనప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ 2 కూడా కారణాలు అనుకోవచ్చు. ఒకవైపు అధికారుల వైపు నుంచి వైఫల్యం, మరొక వైపు ఇటు పౌరుల నుంచి కూడా వైఫల్యం ఉండడం కూడా దీనికి ప్రధాన కారణంగా మనం చూడవచ్చు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రం హైడ్రా అధికారులు కొన్ని మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా సిటిజన్స్ కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.